రాంతంబోర్. ఇండియాలో చాలా నేషనల్ పార్క్స్ ఉన్నాయి, కానీ టైగర్ సఫారీ అంటేనే ముందు గుర్తొచ్చే పేరు రాంతంబోర్ నేషనల్ పార్క్. ఒకప్పుడు జైపూర్ మహారాజులు రూల్ చేసిన ఆ ఫోర్ట్ ఏరియాని ఇప్పుడు టైగర్స్ రూల్ చేస్తున్నాయి. అప్పటి మహారాజులు ఆ పార్క్ని ఒక హంటింగ్ గ్రౌండ్ కింద మార్చుకున్నారు. ఇప్పుడు టైగర్స్ హంట్ చేస్తున్నాయి. రాంతంబోర్ రాజస్థాన్ స్టేట్లో సవాయ్ మాధోపూర్ టౌన్కి దగ్గరుంది. అక్కడికి వెళ్ళాలంటే మెయిన్ పాయింట్ జైపూర్. జైపూర్ రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి క్యాబ్ ఆర్ ట్రైన్ తీసుకొని 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. నా పర్సనల్గా నేను ప్రిఫర్ చేసే ట్రైన్ అయితే రాంతంబోర్ ఎక్స్ప్రెస్ ట్రైన్. అది జైపూర్లో మార్నింగ్ 9:55కి స్టార్ట్ అయ్యి 12:30 PM సవాయ్ మాధోపూర్కి రీచ్ అవుతుంది. మీరు అక్కడ ఏ హోటల్ బుక్ చేసుకున్నా కానీ రైల్వే స్టేషన్ నుంచి ఒక 20 to 25 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. రాంతంబోర్ ల్యాండ్స్కేప్ మొత్తం 1300 స్క్వేర్ కిలోమీటర్స్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. అందులో 20% మాత్రమే అరౌండ్ 400 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు టూరిస్ట్కి యాక్సెస్ ఉంటుంది. రాంతంబోర్లోనే కాదు, మీరు ఇండియాలో ఏ సఫారీ చేసినా కానీ ఓన్లీ 20% ఆఫ్ ఫారెస్ట్ ఏరియా మాత్రమే టూరిజంకి యాక్సెస్ ఉంటుంది. సో రాంతంబోర్లో ఆ 20% టూరిజం ఏరియాని 10 జోన్స్ కింద డివైడ్ చేశారు. జోన్ 1 to 10. జోన్ 1 to 5 వచ్చేసి కోర్ ఏరియా అండ్ జోన్ 6 to 10 వచ్చేసి బఫర్ ఏరియా. సో కోర్ ఏరియా అంటే ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియా, అందులో నో హ్యూమన్ యాక్టివిటీ ఈస్ అలౌడ్. బఫర్ ఏరియా వచ్చేసి కోర్ ఏరియా చుట్టూ ఉన్న ఏరియా అని చెప్పొచ్చు. బఫర్ ఏరియాలో హ్యూమన్ యాక్టివిటీ అయితే ఉంటుంది, కానీ చాలా లిమిటెడ్గా అయితే ఉంటుంది. ఇనిషియల్గా జోన్ 1 to 5 మాత్రమే ఉండేవి. తర్వాత రాంతంబోర్ పాపులారిటీ బాగా పెరగడం వల్ల జోన్ 6 to 10 కూడా ఇంక్లూడ్ చేశారు. సో మీరు ఎప్పుడైనా సఫారీ ప్లాన్ చేసుకుంటే ఏ జోన్కి వెళ్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీ యానిమల్ సైటింగ్స్ అనేవి జోన్ ప్రిఫరెన్స్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. సపోజ్ జోన్ 2లో ఎక్కువ వాటర్ హోల్స్ ఉండడం వల్ల సమ్మర్లో యానిమల్స్ బాగా స్పాట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ జోన్ 3లో ల్యాండ్స్కేప్ అయితే అల్టిమేట్ ఉంటుంది. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్కి చాలా ఇష్టమైన జోన్. ఈ జోన్లో రాజుల కాలం నాటి కన్స్ట్రక్షన్స్ చాలా ఉంటాయి. సపోజ్ లైక్ జోగి మహల్, రాజ్బాగ్, మండూక్, పదంతల. సఫారీ బుక్ చేసుకున్నప్పుడు మీకు ఏ జోన్ అయితే అసైన్ చేస్తారో ఆ జోన్లో మాత్రమే మీ వెహికల్కి యాక్సెస్ ఉంటుంది. సపోజ్ మీరు జోన్ 3లో బుక్ చేసుకుంటే మీ వెహికల్ వెనకాల ఆ జోన్ 3 అనే నెంబర్ రాస్తారు. మీరు ఇక్కడ చూస్తే జోన్ 3 and 4 పక్క పక్కనే ఉంటాయి, కానీ చైన్తో రోడ్ అనేది బ్లాక్ చేశారు. బౌండరీస్ మనకైతే ఉంటాయి, కానీ యానిమల్స్కి కాదు కదా. ఒకసారి నేను జోన్ 3లో ఉన్నప్పుడు టైగర్ జోన్ 3 నుంచి జోన్ 4కి కళ్ళ ముందే వెళ్ళిపోయింది. దాన్ని ఫాలో చేయలేం, ఏమీ చేయలేం. యానిమల్స్ ఉన్నా కానీ వాటిని సైట్ చేయడానికి మీకు లక్ అయితే ఉండాలి. ఇప్పుడు రాంతంబోర్కి ఇంత అట్రాక్షన్ తెచ్చిన ఒక టైగరస్, వరల్డ్లోనే మోస్ట్ ఫోటోగ్రాఫర్ టైగరస్ అవార్డు ఉన్న మచిలీ గురించి తెలుసుకుందాం. మచిలీ అంటే ఫిష్ కదా, ఒక టైగర్కి ఫిష్ అనే పేరు పెట్టారేంటి అని అంటారా? నేషనల్ పార్క్స్లో సబ్ అడల్ట్ ఏజ్ దాటిన ప్రతి టైగర్కి నేమ్స్ అయితే ఉంటాయి. మచిలీకి దాని ఫేస్ మీద ఉన్న ఫిష్ మార్క్ చూసి మచిలీ అనే పేరు పెట్టారు. మచిలీ చాలా బోల్డ్ టైగరస్. దాని లైఫ్ టైంలో చాలా మేల్ టైగర్స్తో ఫాట్ చేసి పార్క్లో మోస్ట్ ప్రైమ్ అండ్ బ్యూటిఫుల్ ఏరియాని టెరిటరీగా మార్చుకుంది. అందుకే మచిలీని లేడీ ఆఫ్ ద లేక్స్ అండ్ క్వీన్ ఆఫ్ రాంతంబోర్ అని అంటారు. అలాగే మచిలీ ఒకసారి టూరిస్టులు ఎదురుగానే 14 foot క్రొకోడైల్తో ఫాట్ చేసి కిల్ చేసింది. అప్పట్లో అది చాలా పెద్ద సెన్సేషనల్ టాపిక్. రాంతంబోర్ పాపులారిటీ ఇంకా పెరుగుతూ వచ్చింది. అప్పటి నుంచి దాన్ని క్రొకోడైల్ కిల్లర్ అని కూడా అంటున్నారు. ఈ టైగరస్ ఎంత ఫేమస్ అంటే దాని పాపులారిటీతో ఇండియన్ గవర్నమెంట్కి ప్రతి ఇయర్ 10 million రెవెన్యూ ఇచ్చేది. మచిలీ లిటరలీ ఒక ఆడపులి. చుట్టూ హ్యూమన్ యాక్టివిటీస్ ఉన్నా భయపడకుండా చాలా డామినేట్గా ఉండేది. దాని కప్స్ని చాలా ప్రొటెక్టివ్గా చూసుకునేది. మేల్ టైగర్స్తో కూడా ఫాట్ చేసి 19 years బతికింది. ద లాంగెస్ట్ లివ్డ్ టైగరస్ ఇన్ ద వైల్డ్ టిల్ నౌ. దాని లైఫ్ స్టోరీ రాంతంబోర్ చరిత్రనే మార్చేసింది. ఈ టైగర్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీకు హాట్స్టార్లో ఈ మచిలీ మీద ఒక అద్భుతమైన డాక్యుమెంటరీ ఉంది, ద వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ టైగర్.